నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు శ్రీనివాస్. మనం నిన్న వీడియోలో చెప్పినట్టుగానే అలాగే తెలంగాణలో వర్షాలు మొదలైనవి. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షాలు మొదలైనవి. అలాగే ఆంధ్రాలో కూడా వర్షాలు పడుతున్నాయండి. అయితే ఈ ప్యాటర్న్ అంటే ఎందుకు ఇలా వర్షాలు పడుతున్నాయంటే ఇంకా చైనాలో ఒక ఉపరితల అంటే చైనా బంగ్లాదేశ్ మధ్యన ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డది. అది వచ్చేసి అలాగే బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డది. అవి రెండు ఏమవుతున్నాయంటే మన బంగాళాఖాతంలో అంటే మన వైజాగ్ దగ్గర ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం పైకి పోతుంది. మళ్ళా చైనా నుంచి ఉపరితల ఆవర్తనం ఒకటి మన మన భారతదేశం వైపు వస్తున్నది. ఈ రెండు టచ్ అప్ అయ్యేసి ఎక్కడంటే ఒరిస్సా దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవి ఉపరితల ఆవర్తనం సుడిగుండాలు అంటారు అనమాట. వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఎక్కువ వర్షాలు ఎక్కువ పడతాయా, లేదంటే ఇంకేమన్నా ఫ్లోట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయా అంటే అలా కాదండి. కానీ వర్షాలు ఉన్నాయని కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రాలో అంటే తేమ అనేది చాలా ఎక్కువగా ఉంది. తేమ గాలుల్లో మనకు రాజస్థాన్ నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. సో ఏంటంటే ఇప్పుడున్న మేఘాలు ఉపసంహరించుకునే దశ. ఇప్పుడు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 1 వరకు ఇది ఒక ప్యాటర్న్. ఇది ఒక 100 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ మళ్ళా అక్టోబర్ నుంచి 10వ తారీఖు వరకు ఇది ఒక ప్యాటర్న్. అంటే ఇవి చాలా క్లూషమైన విషయం అండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు తీసుకున్నా ఎప్పుడు చూసినా సెప్టెంబరు 20 నుంచి 1 వరకు, అక్టోబర్ 1 నుంచి 10 వరకు వర్షాలు ఉంటాయండి. కానీ ఎలాంటి వర్షాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకు మేఘాలు అనేటివి మనకు అంటే ఋతుపవనాలు అనేటివి మనకు ఉపసంహరించుకునే దశ కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, అలాగే దీనికి తోడుగా ఒకటి చైనా నుంచి వచ్చే సుడిగుండం కానివ్వండి, అలాగే బంగాళాఖాతంలో ఉండే ఒక సుడిగుండం కానివ్వండి, ఇవి రెండు టచ్ అప్ అయ్యేసి ఒరిస్సా నుంచి మధ్య భారతదేశానికి వెళ్తుంది కాబట్టి సో మాచేర్ అనేది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకలకు చాలా అంటే చాలా తేమ గాలులు వీస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మనకు థండర్ స్టార్మ్స్ ఏర్పడుతున్నాయి. థండర్ స్టార్మ్స్ అంటే ఏంటి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అది ఇంకా అవ్వలేదు, అంటే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలైనవి. కాకపోతే ఎక్కడెక్కడ వర్షాలు పడతాయంటే మ్యాక్సిమం తీసుకుంటే తెలంగాణలో అంతటా వర్షం పడతాయి. కానీ కొన్ని జాగాల మాత్రమే హెవీ టు హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది. కొన్ని జాగాల ఒక మోస్తరు నుంచి వర్షాలు ఉంటాయి, కొన్ని జాగాల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని జాగాల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జాగాల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా ఉంటాయి. అవి ఎక్కడెక్కడ అన్నది చూద్దాం మనం ఒకసారి. రేపటి ప్యాటర్న్ తీసుకుంటే రేపు మార్నింగ్ వచ్చేసి మనకు నైటు అంటే తెల్లవారుజామున వచ్చేసి రేపు 21 తారీఖు కాబట్టి 21 సెప్టెంబర్ 2024 కాబట్టి రేపు మనకు 4 గంటలకు లేదా 3 గంటలకు అట్లా 2 గంటలకు అట్లా వర్షం స్టార్ట్ అయ్యేసి 6 గంటల వరకు ఉంటుందండి. అలాగే రేపు మధ్యాహ్నం కూడా 1 గంట నుంచి 7 గంటల వరకు, అంటే 7 అంటే 6 గంటల వరకు వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణలో. ఎక్కడెక్కడ అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, నిర్మల్ కానివ్వండి, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానివ్వండి, రామగుండం కానివ్వండి, అలాగే మళ్ళా ఎల్లారెడ్డి, కామారెడ్డి, మళ్ళీ వచ్చేసి జనగామ, జగిత్యాల, మళ్ళా సంగారెడ్డి, మళ్ళా వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అలాగే హైదరాబాద్లో కూడా చుట్టుపక్కల కూడా వర్షాలు ఉంటాయి. హైదరాబాద్లో కూడా వర్షాలు ఉంటాయి, ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. అలాగే మహబూబాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, అలాగే మనం తీసుకుంటే ఇంకా నల్గొండ కానివ్వండి,
ఇలాంటి ప్యాటర్న్లో మనకు వర్షాలు ఉంటాయండి. కానీ ఎక్కడ ఎక్కువ వర్షాలు ఉంటాయి అంటే ఇట్లా మెదక్లో కూడా వర్షాలు ఉంటాయి. ఎక్కడ ఎక్కువ వర్షాలు ఉంటాయి అంటే కనుక ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మళ్ళా ఎల్లారెడ్డి, అలాగే వచ్చేసి రామగుండం, మన జనగామ కానివ్వండి, మళ్ళా ఏమంటారంటే మన నర్సాపూర్ అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కానివ్వండి, ఇలాంటి ప్యాటర్న్లో వర్షాలు ఉంటాయండి. భారీ నుంచి అతి భారీ వర్షాలు చెప్పలేం. కానీ అంటే ఎట్లుంటుందంటే ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు మామూలుగా ఉండే వర్షాకాలం వేరు, ఇప్పుడు ఉన్న వర్షాలు వేరు. ఎందుకంటే ఇవి థండర్ స్టార్మ్స్తో కూడుకున్న వర్షాలు. థండర్ స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కాబట్టి ఈరోజు శ్రీనివాస్ చెప్పారు కదా, యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ చెప్పారు కదా, ఈరోజు మా ఊర్లో వర్షం పడలేదు అని అనుకోవచ్చు. కానీ ఈరోజు కాకపోయినా మళ్ళీ రేపు పడుతుంది. అలా కాకపోయినా మళ్ళీ రేపు పడుతుంది. ఎందుకంటే ఇవి ఎలా ఉంటుందంటే అప్పట్లప్పుడే ప్యాటర్న్ మార్చుకుంటారు అనమాట. ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అప్పట్లప్పుడే ప్యాటర్న్ని చేంజ్ చేసుకుంటారు అనమాట. వెదర్ మోడల్స్ అలా చూపిస్తాయి అన్నమాట. అవి కన్ఫామ్గా కూడా చూపిస్తాయి. కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో ఉన్నంత క్లారిటీ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు అంత క్లారిటీ ఉండకపోయినా కానీ దాన్ని మనం అంచనా వేస్తాం అంటే దీనికి గల కారణాలు కొన్ని చాలా వెదర్ ఫోర్కాస్ట్లు ఉంటాయి. అలాగే దీనికి ఎంజిఓ అని చెప్పేసి ఒక ప్యాటర్న్ ఉంది. ఎంజిఓ అని అంటే మేడం జోరీ ఐసోలేషన్ అని చెప్పేసి, అది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ప్రభావం ఉంది కాబట్టి మనకు వర్షాలు ఉంటాయి. అదే అంటే ఎంజిఓ అంటే ఏంది ఏం కథ అన్నది నేను తర్వాత మీకు వీడియోలు చెప్తుందని దాని గురించి వివరంగా నేను చెప్తాను. కాబట్టి రేపు మాత్రం వర్షాలు ఉంటాయి. అలాగే రేపే కాదు, మనకి 26వ తారీఖు వరకు వర్షాలు ఉంటాయి. అడపదడపగా వర్షాలు ఉంటాయి. అంటే ఇదే స్పెసిఫిక్గా ఇదే టైంలో మనకు వర్షాలు పడతాయని కాదు, ఏ టైంలో పడవచ్చు. కానీ 26వ తారీఖు వరకు మాత్రం మనకు వర్షాలు ఖచ్చితంగా ఉన్నాయన్న సమస్య లేదు. అంటే అది కూడా ఇంకోటి ఏంటంటే గాలుల వేగం కూడా విపరీతంగా ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురు గాలులు కూడా వీస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈదురుగాలులు ఉంటే ఆ వర్షం అన్నది ఎక్కువసేపు అక్కడ ఆగదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా నిజామాబాద్లో వర్షం పడుతుంది, గాలి ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షాన్ని ఆ గాలి ఏం చేస్తుంది అంటే నెట్టేస్తుంది అనమాట. అంటే అట్లా అనమాట. ఏంటంటే ఈ ముసురేసుడు, ఇట్లా ఫ్లోట్ వచ్చుడు ఇలాంటివి ఏముండదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మళ్ళా అక్టోబర్లో మళ్ళీ కర్ణాటకలో కూడా వర్షాలు కురిసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దానివల్ల కూడా మనకి ఇంకా ప్రాజెక్టులు నిండాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా నిండుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మీకు ఈ రీల్ నచ్చితే ఇంకా నేను ముందు వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకు 24/7 మీకు అప్డేట్ ఉంటానండి. మీరు కావాలంటే నాకు మీరు కామెంట్ చేయవచ్చు, అన్న వర్షాలు పడుతున్నాయి ఇక్కడ పడలేదు, అది ఎందుకు పడలేదు అని అంటే దానికి నేను కారణం చెప్తాను. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అవి ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, నిజామాబాద్లో పడ్డదంటే నిజామాబాద్ పక్కనున్న ఇంకొక ఊర్లో పడదు, అది ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరిలో పడ్డది వర్షం అని అంటే ఇక్కడ వచ్చేసి గండిమైసమ్మలో ఉండదు. ఇప్పుడు బాలనగర్లో వర్షం పడ్డదంటే సికింద్రాబాద్లో వర్షం ఉండదు. అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఉరుములతో కూడిన వర్షాలు ఇలా ఉంటుంది ఈ ప్యాటర్ను. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. కాకపోతే వర్షాలు మాత్రము చెప్తున్నాను, ఈ 20 తారీఖు నుంచి 26వ తారీఖు సాయంత్రం వరకు వర్షాలు ఉన్నాయి, అడపదడపక వర్షాలు ఉన్నాయి. కాకపోతే మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం చెప్తున్నాను కదా, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అలాగే వరంగల్ రూరల్, జనగామ, జగిత్యాల, రామగుండం ఇటు సైడు అంటే ఉత్తర తెలంగాణ, ఉత్తర ఈశాన్య తెలంగాణకు ఈ వర్షాలు ఉంటాయండి. కాబట్టి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇప్పటికే చాలా చెప్పేశాను, ఇంకా చెప్పాల్సింది కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను రేపు చెప్తాను. ఇంకెక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎలా పడతాయి, ఏంది కథ అన్నది నేను అన్నీ మీకు వివరంగా డీటెయిల్స్ ఇస్తానండి.
అప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. జై హింద్, జై భారత్.